ఈ వీడియోలో మనం ఆక్సీకరణ క్షయకరణ చర్య రెడాక్స్ రియాక్షన్ గురించి తెలుసుకుందాం. ఈ పేరు వినడానికి కొంచెం కొత్తగా అనిపించినా మన నిత్య జీవితంలో ఈ చర్యలు చాలా సాధారణం. ఉదాహరణకు మొక్కల్లో జరిగే కిరణజన్య సంయోగక్రియ అంటే ఫోటోసింథసిస్ రిడాక్స్ చర్యకు ఉత్తమమైన ఉదాహరణ. అలాగే మన మొబైల్ ఫోన్, ల్యాప్టాప్లలో ఉండే బ్యాటరీలలో జరిగే రసాయన చర్య కూడా ఒక రెడాక్స్ చర్య. అదేవిధంగా మనకు పరిగెత్తడానికి, మన పనులు చేయడానికి కావలసిన శక్తిని అందించడానికి మన శరీరంలో జరిగే రసాయన చర్య కూడా రిడాక్స్ చర్యకు ఉదాహరణ. అయితే అసలు రిడాక్స్ చర్య అంటే ఏంటి? సరే, దీని గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందుగా మనం ఈ రిడాక్స్ అనే పదం ఎక్కడి నుండి వచ్చిందో చూద్దాం. రిడాక్స్ అనే పదంలో రెండు భాగాలున్నాయి. రెడ్ అనగా రిడక్షన్ అంటే క్షయకరణం, ఆక్స్ అనగా ఆక్సిడేషన్ అంటే ఆక్సీకరణం. అంటే ఒకే రసాయన చర్యలో క్షయకరణం మరియు ఆక్సీకరణం రెండూ కూడా ఏకకాలంలో జరిగితే దానిని మనం రెడాక్స్ చర్య, రెడాక్స్ రియాక్షన్ అని పిలుస్తాము. అయితే ఆక్సీకరణం మరియు క్షయకరణం అంటే ఏంటి? వీటి గురించి మనం ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా. సరే, వాటిని ఒకసారి గుర్తు చేసుకుందాం. ముందుగా ఆక్సిజన్ పరంగా వీటి నిర్వచనాలను గుర్తు చేసుకుందాం. ఒక పదార్థానికి ఆక్సిజన్ కలిస్తే దానిని ఆక్సీకరణం అంటారు. అంటే అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఆక్సిడేషన్. కావాలంటే ఈ ఉదాహరణను చూడండి. ఇందులో మెగ్నీషియంకు ఆక్సిజన్ కలిసి అది మెగ్నీషియం ఆక్సైడ్గా మారుతోంది కదా. అంటే ఈ చర్య ఆక్సీకరణ చర్య. అదే ఒక పదార్థం నుండి ఆక్సిజన్ తొలగించబడితే ఆ చర్యను క్షయకరణమని అంటారు. అంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ రిడక్షన్. ఈ ఉదాహరణను చూడండి. ఇందులో జింక్ ఆక్సైడ్ కార్బన్తో చర్య జరిపి జింక్ మరియు కార్బన్ మొనాక్సైడ్గా మారింది. అంటే ఈ చర్యలో జింక్ ఆక్సైడ్ ఆక్సిజన్ను కోల్పోయి జింక్గా మారింది. అంటే ఇక్కడ ఆక్సిజన్ తొలగించబడింది కాబట్టి ఇది క్షయకరణ చర్య. దీని ద్వారా మనకేమర్థమవుతోందంటే ఆక్సీకరణం మరియు క్షయకరణం ఇవి రెండూ కూడా ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకమైన ప్రక్రియలు. ఆక్సీకరణంలో ఆక్సిజన్ను కలిపితే క్షయకరణంలో ఆక్సిజన్ తొలగించబడుతుంది. అయితే మనం ఈ చర్యలను హైడ్రోజన్ పరంగా కూడా నిర్వచించవచ్చు. అయితే హైడ్రోజన్ పరంగా ఉండే నిర్వచనాలు ఆక్సిజన్ పరంగా ఉండే నిర్వచనాలకు పూర్తి వ్యతిరేకంగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అంటే ఒక పదార్థం నుండి హైడ్రోజన్ తొలగించబడితే దానిని ఆక్సీకరణం అంటాము. అదేవిధంగా ఒక పదార్థానికి హైడ్రోజన్ కలిస్తే దానిని క్షయకరణమని అంటారు. దీన్నే సింపుల్గా చెప్పాలంటే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ ఆక్సిడేషన్, అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ రిడక్షన్. వీటి గురించి ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఉదాహరణలను చూద్దాం. ఈ ఉదాహరణలో మీథేన్ అంటే CH4 ఆక్సిజన్తో చర్య జరిపి కార్బన్ డయాక్సైడ్ మరియు నీటినిస్తోంది కదా. అంటే ఈ చర్యలో మీథేన్లో ఉన్న కార్బన్ హైడ్రోజన్ అణువులను కోల్పోతోంది. అంటే ఇది ఆక్సీకరణ చర్య. ఇప్పుడు ఈ ఉదాహరణను చూడండి. ఇందులో హైడ్రోజన్ సల్ఫర్తో కలిసి హైడ్రోజన్ సల్ఫైడ్ను ఏర్పరుస్తుంది. అంటే ఇక్కడ సల్ఫర్కు హైడ్రోజన్ జోడించబడింది కాబట్టి ఇది ఒక క్షయకరణ చర్య. సరే, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అంశాలను గుర్తు చేసుకుంటే ఆక్సిజన్ పరంగా ఆక్సిజన్ చేరడం ఆక్సీకరణం, ఆక్సిజన్ తొలగించడం క్షయకరణం. హైడ్రోజన్ పరంగా చూస్తే హైడ్రోజన్ తొలగిపోవడం ఆక్సీకరణం, హైడ్రోజన్ చేరడం క్షయకరణం. మీరు ఈ నియమాలను ఒక పట్టికలాగా రాసుకుంటే మీరెప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం ఒక మంచి ఉదాహరణ ద్వారా ఈ ఆక్సీకరణ క్షయకరణ చర్య అంటే రెడాక్స్ రియాక్షన్స్ గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఈ ఉదాహరణను చూడండి. ఇందులో జింక్ ఆక్సైడ్ కార్బన్తో చర్య జరిపి జింక్ మరియు కార్బన్ మొనాక్సైడ్ను ఇస్తోంది. ఇక్కడ క్రియాజనకాల వైపు జింక్ ఆక్సైడ్ ఉంది, కానీ చర్య జరిగి క్రియాజన్యాలు అంటే ప్రోడక్ట్స్ ఏర్పడేసరికి ఆ జింక్ ఆక్సైడ్లోని ఆక్సిజన్ తొలగించబడి కేవలం జింక్గా మారింది. అంటే ఇక్కడ జింక్ ఆక్సిజన్ను కోల్పోయింది. అంటే జింక్ క్షయకరణం రిడక్షన్కు గురైంది. అదే సమయంలో మనం కార్బన్ను పరిశీలిస్తే అది
ఒక ఆక్సిజన్ను తనలో కలుపుకొని కార్బన్ మోనాక్సైడ్గా మారింది. అంటే ఇక్కడ కార్బన్కు ఆక్సిజన్ కలపబడింది కాబట్టి కార్బన్ ఆక్సీకరణం ఆక్సిడేషన్కి గురైందని మనం చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఆక్సీకరణం క్షయకరణం ఒకే చర్యలో ఒకేసారి జరిగాయి. అందుకే ఈ చర్యను రెడాక్స్ చర్య అని అంటాము. ఇప్పుడు మీకు రిడాక్స్ చర్య అంటే ఏంటో అర్థమైంది కదా. సరే, ఇప్పుడు మనం మరికొన్ని ఉదాహరణలను సాల్వ్ చేద్దాం. ఈ ఉదాహరణను చూడండి. ఇందులో కార్బన్ ఐరన్ ఆక్సైడ్తో చర్య జరిపి ఐరన్ మరియు కార్బన్ డయాక్సైడ్ను ఇస్తోంది. ఇక్కడ మనం మొదట కార్బన్ను తీసుకుంటే క్రియాజనకాల వైపు కార్బన్ ఒంటరిగా ఉంది. కానీ చర్య జరిగిన తర్వాత కార్బన్ ఆక్సిజన్తో కలిసి కార్బన్ డయాక్సైడ్ను ఏర్పరుస్తోంది. అంటే ఇక్కడ ఆక్సిజన్ కలపబడింది కాబట్టి ఇది ఆక్సీకరణం. ఇప్పుడు మనం ఐరన్ ఆక్సైడ్ను తీసుకుంటే మొదట ఐరన్ ఆక్సిజన్తో కలిసి ఐరన్ ఆక్సైడ్గా ఉంది. కానీ చర్య జరిగిన తర్వాత అది ఆక్సిజన్ను కోల్పోయి ఐరన్గా మారుతోంది. ఆక్సిజన్ను కోల్పోయింది కాబట్టి ఇది క్షయకరణం. ఇక్కడ ఒకే రసాయన చర్యలో ఆక్సీకరణం క్షయకరణం రెండు చర్యలు జరుగుతున్నాయి కాబట్టి ఇది ఒక రెడాక్స్ చర్య. సరే, ఇప్పుడు రెండవ ఉదాహరణను చూడండి. ఈ ఉదాహరణలో అమోనియా బ్రోమిన్తో చర్య జరిపి నైట్రోజన్ మరియు హైడ్రోజన్ బ్రోమైడ్ను ఏర్పరుస్తోంది. ఇక్కడ మనం మొదట అమోనియాను తీసుకుంటే చర్యకు ముందు అమోనియాలో నైట్రోజన్తో పాటు హైడ్రోజన్ కలిసి ఉంది. కానీ చర్య జరిగిన తర్వాత అది హైడ్రోజన్ను కోల్పోయి ఒంటరిగా నైట్రోజన్ గ్యాస్గా మారింది. మనం ఇంతకుముందే నేర్చుకున్నాం, ఒక పదార్థం నుండి హైడ్రోజన్ తొలగించబడితే దాన్ని ఆక్సీకరణం అని అంటారు. కాబట్టి ఇక్కడ అమోనియా ఆక్సీకరణం చెందింది. ఇక బ్రోమిన్ని చూస్తే మొదట దానిలో హైడ్రోజన్ లేదు. కానీ చర్య పూర్తయ్యాక అది హైడ్రోజన్ను గ్రహించి హైడ్రోజన్ బ్రోమైడ్గా మారింది. అంటే హైడ్రోజన్ కలపబడింది. ఈ విధంగా ఒక మూలకానికి హైడ్రోజన్ కలిస్తే ఆ చర్యను మనం క్షయకరణమని అంటాము. కాబట్టి బ్రోమిన్ ఇక్కడ క్షయకరణం చెందింది. కాబట్టి ఇది కూడా ఒక ఖచ్చితమైన రెడాక్స్ చర్య. అయితే ఇక్కడ మీరు హైడ్రోజన్ ఆక్సిజన్ పరంగా ఆక్సీకరణం క్షయకరణంను గుర్తుపెట్టుకోవడానికి కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ ప్లస్ ఆక్సిజన్ లేదా దానికి ఆపోజిట్గా మైనస్ హైడ్రోజన్ అంటే ఆక్సిజన్ కలపడం లేదా హైడ్రోజన్ను తొలగించడం చేస్తే అది ఆక్సీకరణం. అలా కాకుండా మైనస్ ఆక్సిజన్ లేదా దానికి ఆపోజిట్గా ప్లస్ హైడ్రోజన్ అంటే ఆక్సిజన్ తొలగించడం లేదా హైడ్రోజన్ను కలపడం చేస్తే అది క్షయకరణం. సరే, ఇప్పుడు చివరి ఉదాహరణను చూడండి. ఇందులో మ్యాంగనీస్ ఆక్సైడ్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంటే HClతో చర్య జరిపి MnCl2 మ్యాంగనీస్ క్లోరైడ్ నీరు మరియు క్లోరిన్ వాయువును ఇస్తోంది. ఇక్కడ మనం క్రియాజన్యాల వైపు ఉన్న మ్యాంగనీస్ను తీసుకుంటే మొదట మ్యాంగనీస్ ఆక్సిజన్తో కలిసి మ్యాంగనీస్ ఆక్సైడ్గా ఉంది. కానీ చర్య తర్వాత మ్యాంగనీస్ ఆక్సిజన్ను కోల్పోయింది. మనకు తెలుసు కదా, ఒక మూలకం ఆక్సిజన్ను కోల్పోతే ఇది క్షయకరణం. కాబట్టి ఇక్కడ మ్యాంగనీస్ క్షయకరణం చెందింది. తర్వాత మనం క్లోరిన్ను తీసుకుంటే చర్యకు ముందు క్లోరిన్ హైడ్రోజన్తో కలిసి ఉంది. కానీ చర్య జరిగిన తర్వాత క్లోరిన్ హైడ్రోజన్ను కోల్పోయింది. అంటే ఇక్కడ హైడ్రోజన్ తొలగించబడింది. మనకు తెలుసు కదా, హైడ్రోజన్ తొలగించడం అంటే ఆక్సిజన్ను కలపడంతో సమానం. కాబట్టి ఇది ఆక్సీకరణ చర్య. ఈ చర్యలో కూడా ఆక్సీకరణం మరియు క్షయకరణం రెండు చర్యలు ఒకేసారి జరుగుతున్నాయి. కాబట్టి ఇది కూడా రెడాక్స్ చర్య. చూసారా, ఆక్సీకరణం మరియు క్షయకరణం ఇవి రెండు కూడా ఎల్లప్పుడూ జంటగా మాత్రమే జరుగుతాయి. ఒక పదార్థం ఆక్సిజన్ను కోల్పోతే దాన్ని తీసుకోవడానికి ఇంకొక పదార్థం ఉంటుంది. ఒక పదార్థం హైడ్రోజన్ను కోల్పోతే దాన్ని గ్రహించడానికి మరో పదార్థం సిద్ధంగా ఉంటుంది. సరే, ఇంతవరకు మనం ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ బదిలీ ఆధారంగా ఆక్సీకరణం మరియు క్షయకరణాలను చాలా వివరంగా నేర్చుకున్నాం కదా. ఈ రెండు నిర్వచనాలు మనకు చాలా రసాయన చర్యలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అయితే కొన్ని ప్రత్యేకమైన చర్యలు ఈ ఆక్సిజన్
హైడ్రోజన్ అనే చట్రంలో ఇమడవు. ఉదాహరణకు ఇక్కడ ఈ చర్యలో ఉన్న హెచ్సిఎల్లోని హైడ్రోజన్ను తీసుకోండి. ఇది మొదట ఎటువంటి ఆక్సిజన్తో కలిసి లేదు, కానీ చర్య జరిగిన తర్వాత ఈ హైడ్రోజన్కు ఆక్సిజన్ చేరింది. అలా అని ఇది ఆక్సీకరణ చర్య కాదు. ఎందుకంటే ఇలాంటి చర్యలు జరిగినప్పుడు మనకు అక్కడ ఆక్సీకరణం జరుగుతోందో క్షయకరణం జరుగుతోందో తెలుసుకోవడం కష్టమవుతుంది. ఉదాహరణకు కార్బన్ మరియు ఆక్సిజన్ కలిసి కార్బన్ డయాక్సైడ్ ఏర్పడే చర్యను తీసుకోండి. ఇక్కడ కార్బన్ ఆక్సిజన్ను కలుపుకుంటోంది, కాబట్టి కార్బన్ ఆక్సీకరణం చెందిందని సులభంగా చెప్పగలం. కానీ ఆక్సిజన్ పరిస్థితి ఏంటి? ఆక్సిజన్కు హైడ్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ కలవడం లేదా తొలగించబడటం జరగట్లేదు కదా. మరి ఇక్కడ క్షయకరణం చెందిన పదార్థం ఏది? ఇలాంటి సందేహాలు నివృత్తి చేసుకోవాలంటే మనకు ఆక్సీకరణం మరియు క్షయకరణం యొక్క మరింత ఉన్నతమైన విస్తృతమైన నిర్వచనం కావాలి. ఆ నిర్వచనమే ఎలక్ట్రాన్ల బదిలీకి సంబంధించినది. ఎలక్ట్రాన్ల పరంగా చూసినప్పుడు ఒక పరమాణువు లేదా అయాన్ ఎలక్ట్రాన్లను కోల్పోతే దాన్ని ఆక్సీకరణమని అంటాము. అదేవిధంగా ఒక పరమాణువు లేదా అయాన్ ఎలక్ట్రాన్లను గ్రహిస్తే దాన్ని క్షయకరణమని అంటాం. దీన్ని సింపుల్గా చెప్పాలంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఆక్సిడేషన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ రిడక్షన్. సరే, దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఆంగ్లంలో ఒక చిన్న ట్రిక్ ఉంది. అదేంటంటే లియో ద లయన్ సేస్ గర్. లియో అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఆక్సిడేషన్, గర్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ రిడక్షన్. ఈ ఎలక్ట్రాన్ల బదిలీ కాన్సెప్ట్ అర్థమైందనుకోండి, ఆక్సిజన్ లేని చర్యలలో కూడా ఆక్సీకరణం క్షయకరణం ఎలా జరుగుతాయో మనం చాలా సులభంగా చెప్పగలం. ఆక్సిజన్ ఎల్లప్పుడూ ఎలక్ట్రాన్లను తన వైపు ఆకర్షించే గుణం కలిగి ఉంటుంది. కాబట్టి కార్బన్ మరియు ఆక్సిజన్ చర్యలో ఆక్సిజన్ ఎలక్ట్రాన్లను పొందుతుంది, కాబట్టి అది క్షయకరణం చెందుతుంది. కార్బన్ తన ఎలక్ట్రాన్లను ఆక్సిజన్ వైపు కోల్పోతుంది, కాబట్టి అది ఆక్సీకరణం చెందుతుంది. మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక చర్యలో ఆక్సీకరణం జరిగిందంటే ఖచ్చితంగా అక్కడ క్షయకరణం కూడా జరుగుతుంది. ఈ రెండు కూడా ఒక నాణ్యానికి ఉన్న రెండు ముఖాలు లాంటివి. ఎవరైనా ఎలక్ట్రాన్లను ఇస్తేనే వాటిని తీసుకోవడానికి మరొకరు ఉంటారు కదా. అలాగే ఒకరు ఆక్సిజన్ను వదులుకుంటేనే మరొకరు దాన్ని గ్రహించగలరు. ఈ ప్రక్రియనే సమగ్రంగా మనం రెడాక్స్ చర్య అని అంటాము. మన నిత్య జీవితంలో కూడా మనం ఇలాంటి చాలా రెడాక్స్ చర్యలను చూస్తూ ఉంటాం.